హలో హాయ్ నమస్తే ఆదాబ్. నేను మీ #MD. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా చెప్పడం మర్చిపోయాను, మా ఛానల్ పేరు టాలీవుడ్ అప్డేట్స్. ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్గా ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. తెలుగు సినిమా నుంచి వచ్చిన ఎంతోమంది హీరోలు గ్లోబల్ రేంజ్లో ఫాలోయింగ్ని, మార్కెట్ను సొంతం చేసుకుంటున్నారు. అటువంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. ఈ మధ్య కాలంలో తనదైన సినిమాలతో సూపర్ డూపర్ ఫామ్లో ఉన్న చెర్రీ గ్లోబల్ స్టార్గా మారి రచ్చలేపుతున్నాడు. దీంతో డబుల్ ఎనర్జీతో మరిన్ని ప్రాజెక్టులు చేస్తూ హిట్లను కూడా అందుకుంటున్నాడు. గ్లోబల్ రేంజ్కి ఎదిగిపోయిన తర్వాత రామ్ చరణ్ ఫుల్ జోష్తో సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్తో కలిసి గేమ్ చేంజర్ అనే సినిమాను చూస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్కు జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అలాగే ఎస్ తమన్ సంగీతం ఇస్తున్నారు. శ్రీకాంత్, జయరామ్, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. శంకర్, చెర్రీ క్రేజీ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు. అయితే పొలిటికల్ థ్రిల్లర్గా రాబోతున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని బ్రేకులు వచ్చాయి. దీంతో ఇది చాలా లేట్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఈ సినిమా షూట్ను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం కొంత ప్యాచ్ వర్క్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇలా దీన్ని డిసెంబర్ నాటికి రెడీ చేయనున్నారు. మెయిన్ ఓరియంటెడ్ స్టోరీతో రాబోతున్న గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ డబుల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అందులో ఒకటి ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఫాదర్ రోల్ కాక రెండోది కొడుకు రోల్ అని తెలిసిపోయింది. ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగే ప్రతీకార కథతో దూసుకుపోతున్నట్లు కూడా తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా మరొక న్యూస్ లీక్ అయింది. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ ఒకటి కాదు, రెండు కాదు, 3 గెటప్లలో కనిపిస్తాడని తాజాగా ఓ న్యూస్ ఫిల్మ్ నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. అందులో ఒకటి తండ్రి పాత్రకి సంబంధించిన గెటప్ కాగా మిగిలినవన్నీ యంగ్ రామ్ చరణ్ కనిపించేవని తెలుపుతున్నారు. మొదట్లో కాలేజీ స్టూడెంట్గా కాస్త రఫ్ లుక్లో కనిపించే చెర్రీ IAS ఆఫీసర్ తర్వాత క్లీన్ షేవ్తో ఉంటాడట. ఈ 3 గెటప్లు ఫ్యాన్స్ను ఓ రేంజ్లో ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ టాలీవుడ్ అప్డేట్స్. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. స్టే ట్యూన్డ్.